నా ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా. ఏం చెప్పాలి, చెప్తే అర్థం కాదా. సినిమాని తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండ గారు వెంకన్న సాక్షిగా చెప్తున్నా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు. నాకైతే అంత నచ్చింది. నాకే కాదు, జనాలకు కూడా అంతే నచ్చుతుంది. ఇది ఒక మాస్ కంబ్యాక్ విజయ్ దేవరకొండ గారి నుంచి. గౌతమ్ తిన్ననూరి గారు ఎలా అయితే ప్రజలు చూడాలనుకున్నారో, టాలీవుడ్ ఆడియన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ గారిని అలానే చూపించగలిగారు. అంత బాగుంది సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత లో నుంచి వచ్చి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి అనే స్టేజ్కి మళ్ళీ వచ్చారు. సో మాస్ కంబ్యాక్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపిస్తారు మనకి ఈ మూవీలో. ఒక యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ రోల్లో ఇమిడిపోయారు. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. విజయ్ దేవరకొండ గారు కనిపించలే, నాకైతే సూర్య కనిపించాడు. అంత బాగుండింది సినిమా. గౌతమ్ తిన్ననూరి గారు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి. అండ్ సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఏదైతే బ్రదర్హుడ్ ఉంటుందో ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా ఉండింది. కొన్ని సీన్స్ అయితే ఏడిపించేసాయి. ఏడిపించడానికి కారణం మన బక్కోడు అనిరుద్ధ్ గారు. మీరు మళ్ళా తెలుగు సినిమాకి, తెలుగు ఆడియన్స్కి నచ్చి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. అంత బాగుంది. సినిమాని వేరే లెవెల్కి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీ పాటలే తీసుకెళ్ళాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ చాలా బాగుండింది. అండ్ ఇంకొక మెన్షన్, వీళ్ళిద్దరూ కాకుండా, సత్యదేవ్ విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరైనా రైజ్ అవుతారు మైండ్లోకి అంటే భాగ్యశ్రీ అనుకుంటారు, లేకపోతే ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి ఆయన స్పీచ్ ద్వారా నచ్చేశారు వెంకటేష్ గారు. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే, మీ స్పీచ్కి తగ్గట్టే సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మాకు అంత నచ్చారు. నిజంగానే క్లాప్స్ కొట్టాం మీ సీన్లకి. క్లైమాక్స్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే విజయ్ని కూడా డామినేట్ చేశారు స్క్రీన్ ప్రెజెన్స్. అంత బాగుండింది ఆయన యాక్టింగ్ అయితే, మురుగన్ అనే నెగిటివ్ రోల్లో. అండ్ సినిమా పార్ట్ 2 కూడా చాలా యాప్ట్. స్టోరీని ఏం పార్ట్ 2 కోసం గుంజలేదు. సినిమాని ఫస్ట్ పార్ట్ ఎంతైతే స్టోరీ ఉండిందో అంతే స్టోరీని చూపించారు మనకి. పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే. మీరు కింగ్డమ్ 2 పెట్టుకుంటారా, కింగ్డమ్ స్క్వేర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరిస్ కింగ్డమ్ సెకండ్ పార్ట్ విల్ బీ అమాంగ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్. ఇది మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తాను. మీ వాళ్ళు మీతో గుద్దలదమ్ అవుతుంది, వాళ్ళతో గుద్దలదమ్ అవుతుంది అన్న. మేమేమో మా డబ్బులు పెట్టి మీ సినిమా చూస్తాము, నువ్వెవరో పోయి రివ్యూ చెప్పడానికి అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. ఏం చేయాలన్నా? అన్న సినిమా అయితే బాగా హెవీ ఉందన్న. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నాకైతే నచ్చలేదన్న. ఇంకా నేను అయ్యని చెప్తే మళ్ళీ కేసులు పెడతారు. ఏమంటావు అన్న? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక తీరుగానే ఉందన్న. ఇప్పుడు సినిమా అన్న తర్వాత బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, హగ్గులు ఉండాలి, ముద్దులు ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, అన్ని కనీసం డాన్స్ అని ఉండాలి, అన్ని ఉండాలి. ఆ హీరోయిన్ పెట్టారు, మంచి అమ్మాయిని పెట్టారు, కానీ ఏం లేదు. ఇద్దరి మధ్యలో సెంటిమెంట్ పెద్దగా లేదు. ఇప్పుడు ఇప్పుడు అన్నం తీసుకొస్తానికి తమ్ముడు పోయిండు అన్న. వాడు సాగకుండా తీసుకొని రావాలి, వాడు చచ్చిపోయిండు అన్న. ఇక పిస్తా సంగతి పక్కన పెడితే మొన్న దేవర వచ్చింది కన్నా, దేవరలో ఉన్న సముద్రమే ఉంది, అందులో ఉన్న పడవలే ఉన్నాయి, అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు. ఆ దేవరలో కూడా ఆచార్య చిరంజీవి సినిమా ఉంది కదా, అందులో ఉన్న ఆచార్యలో ఉన్నాయి మొత్తం షాట్లు కథ. ఇట్టు అంటే అన్న, ఒక రైతు 10 ఎకరాలు ఉంటే ఎకరం పచ్చగా ఉండగానే రైతు లాభపడాడన్న. 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాలు పచ్చగా ఉండాలా. భయ్యా ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా. థియేటర్లో పడిపోయాను, అంతే. థియేటర్లో పడిపోయాను. సినిమా ఉంది భయ్యా. ఆ యాక్టింగ్లు, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా. కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవ్ అన్న, విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా. ఇద్దరు అన్నతమ్ముళ్ళగా ఎమోషన్లో. సత్యదేవ్ అన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసి భయ్యా. థియేటర్లో ఏడు చేశాను భయ్యా. బీజిఎంకి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తెలుగులోకి వచ్చి ఎరగ చేసేసావు. నా పిచ్చి కుక్కనే, గజ్జి కుక్కను కొట్టినట్టు ఆ బీజం కొట్టి అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు భయ్యా. భయానికి ఆ సినిమా భయ్యా ఏమి లేవరు. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు, అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరో కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరో కిందకి లాగలేరు, అంతే. అన్న చెప్పాడు, చెప్పి మరీ హిట్టు కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు? కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది.
మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే ఎవడు అన్నాడా బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే. ఫుల్ రన్ లో అయితే చెప్పాలి, ఇంకా ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పాలని తీసి అంతే. ఇంకా 1000 కోట్లు కొట్టేసాం అంతే. సినిమా ఇండస్ట్రీ కొట్టేసింది అంతే. విజయ్ అన్న టాప్ లో కూర్చునేసాడు అంతే. ఆ నుంచి ఎవరు అతన్ని లాగలేరు, కదపలేరు, జరపలేరు, తొక్కలేరు. అన్న నెంబర్ 1 అది ఎప్పుడు అయిపోయాడు అంతే. సినిమా ఎప్పుడైతే వచ్చినప్పుడు అయిపోయాడు. మీరు అనుకుంటున్నారు అంతే. ఏమన్నా అదేందా సినిమా అట్టం తిట్టమని అనుకున్నారు. అనుకునే వాళ్ళకి చెప్తున్నా, మీ మైండ్లు మారాలి, మీ ఆలోచనలు మారాలి. ఈ సినిమా నీకు ఏం కావాలి? డ్యాన్సులా తీసుకో, ఫైట్లా తీసుకో, రొమాన్స్లా లాక్కో, పాటలా వినుకో. హీరోయిన్ భాగ్యశ్రీ క్యారెక్టర్ పోయా డాక్టర్. ఈ సినిమాలో ఒక డాక్టర్. ఆ వేషం చేస్తున్న సేపు హీరోయిన్ చూస్తానే ఉన్నారు అంతే. భాగ్యశ్రీ వాడు ఎవడో సచ్చి పాత్రపై భాగ్యశ్రీ కొట్టేసుకున్నాడు పోయి థియేటర్లో. భాగ్యశ్రీ నీ అమ్మ కడుపు మాడవరే. ఎందుకురా భాగ్యశ్రీ కోసం ఇంత పిచ్చి? సామాన్లు బాగుండే ఏందిరా అడుపులో థియేటర్ మొత్తం. సత్యదేవన్ ఉన్నాడు పోయి. అన్న చేసే డ్యాన్సులు, అన్న చేసే ఫైట్లు, ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది, బాధ వేసింది పోయా. అన్న కొట్టుకో అతన కలిసిపోండి అన్న. కానీ సినిమాలో చంపేశారు పోయా సత్యదేవన్ని. చచ్చిపోయాడు పోయా. సత్యదేవన్ సారీ అందరూ ఏమనుకోకండి, ఎమోషనల్ అయ్యా కాస్త. సినిమా చూసి నిజంగానే ఫీల్ అయ్యాను, ఎమోషనల్ అయ్యా తప్ప సినిమానే నిజం అని బతకతానా తప్ప. అన్న కింగ్డమ్ సినిమా చూడడం జరిగింది. నిజంగా నాకు సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే లైగర్ సినిమా బాగుంది అనిపించింది. అంత ఇబ్బందిగా పడడం. ఈ మధ్యకాలంలో గత 5-6 నెలల బట్టి సినిమాలు చూసినప్పుడు ఏ సినిమానో కొంచెం పర్వాలేదు బాగుందని అనిపించింది. కానీ ఈ సినిమా చాలా కష్టంగా కూర్చోవలసింది సీట్లో. ఎందుకంటే బాగోలేదు సినిమా. ఎందుకు బాగుందంటే స్టోరీ బాగా వీక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే చించబడి చేస్తాడు, గోబలు పగిలిపోలే కొట్టేస్తాడు అనుకుంటా. కానీ ఈ మ్యూజిక్ అనిరుద్ధ్ ఇచ్చాడు కాబట్టి అసలు ఆయన మార్క్ అయితే కనపడలేదు. ఆ నటన పరంగా విజయ్ దేవరకొండ ఒక మెట్టు అయితే ఎక్కడేమో కానీ స్టోరీ పరంగా బాగా వీక్ అయింది. స్టోరీ అసలు అయితే బాగాలేదు. నిజంగా చూసిన వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఏదేమైనా కానీ మన సత్యదేవ్ క్యారెక్టర్ పరంగా కొంచెం అంతంత మాత్రం న్యాయం చేయడం. హీరోయిన్ అయితే సినిమాలో లేకపోవడం అని అనిపించింది. ఎందుకు ఒక తెగ దగ్గర నుంచి స్టోరీ ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి క్లైమాక్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్గా సినిమా తిప్పి కొట్టినా కానీ ఏం అనిపించలేదు. నాకైతే మరో రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 1 కూడా కష్టమే చెప్పొచ్చు. ఇది ఫ్లాప్ మూవీ అయితే కాదు, అటర్ ఫ్లాప్ అని అయితే నేను చెప్పగలుగుతున్నాను. సినిమా నాకైతే నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఫస్ట్కి వచ్చిన విజయ్ దేవరకొండ మూవీ చూసేటప్పుడు ఎట్లు ఉందని అడగన్నా, సినిమా ఎంత బాగుందని అడగన్నా. విజయ్ దేవరకొండ ఒకటి ఎంచుకుంటాడు అంటే 100% బాగుంటుంది అన్న. కింగ్డమ్ ఆ సౌండ్ ఆ పేరులోనే ఉంది. వైలెన్స్ సినిమా ఎక్సలెంట్ అన్న. KGF 3లా ఉంది. కొంతమంది సినిమాని సగం వరకే తీసేసి పార్ట్ 2లో బొమ్మను పెడితే సినిమా హిట్ అంటున్నారు. ఇక్కడ మరి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు, మళ్ళీ 1 man షో అంటున్నారు. ప్రతిదీ మీరే అంటే అలాగా. మీకు హీరో కావాలన్నాడు, కష్టపడి చేశాడు విజయ్ దేవరకొండ. ఇంత కష్టపడి చేసిన హీరోని కూడా విమర్శిస్తే ఎట్లా? అసలు మరి సినీ ఫీల్డ్ ఇంకెవరు ఉండకూడదా? బయటే పాలిటిక్స్ అనుకున్నా, సినీ ఫీల్డ్లో కూడా ఇంత పాలిటిక్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమాతో ఇంత బాగున్న సినిమాను కూడా నెగిటివ్గా కామెంట్ లాగడం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు హీరో. సినిమా అంటే సూపర్. హీరో కోసమే కదా వస్తారు ఎవరైనా. ఆ హీరో కోసం వచ్చినప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యి సినిమా బాగుందని చెప్పాలి, బాగోకపోతే బాగోలేదని చెప్పాలి. సినిమా సగంలో వచ్చేసే సినిమాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సినిమాకి వెళ్తే ఇంటర్వెల్కి వెళ్ళిపోతారు కొన్ని సినిమాలకి, ఎందుకు అంత బాగోవు అవి. ఈ సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు. సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ నువ్వా నేనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సత్యదేవ్ గారు మీరు బ్లక్ మాస్టర్ 2 అయితే తీయండి, చాలా బాగుంది. మీ ఎనర్జీకి లెవెల్ అప్పటిలాగా ఉంది, ఇప్పుడు కూడా సూపర్ అనమాట. హీరోయిన్కి కొంచెం క్యారెక్టర్ చాలా తక్కువ ఇచ్చారు, స్పేస్ చాలా తక్కువ. అక్కడ స్పేస్ క్రియేట్ చేయలేదు హీరోయిన్కి. సో ఈ నెక్స్ట్ టైం అయితే హీరోయిన్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి. ఇక్కడ హీరో కన్నా విలన్ కొంచెం హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది మూవీలో. నెక్స్ట్ మూవీలో విలన్ ఏమైనా హీరోకి వచ్చే ఎంట్రీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. మరి సినిమా అయితే హీరో ఒక రేంజ్ అనమాట. ఓ రేంజ్ అంటే రేంజ్. అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది. మేకు పెడతారేమని చెప్పి భయపడ్డా, కానీ మంచి కాల్ చేసిన గుణపం దింపాడు లోపల. సో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా. గౌతమ్ తినమూరి ఫోన్ నెంబర్ నాకు తెలియదు, కానీ నెంబర్ దొరుకుంటే కనుక మామూలుగా వేసుకుంటాను కాదు. ఎందుకంటే నాగవంశీ గారు ప్రొడ్యూసరు 120 కోట్లు 130 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళే పబ్లిక్గా చెప్పుకోరు. ఎంత ఖర్చు పెట్టి అలాంటి స్టోరీలు తీయడం, ఆ స్టోరీ ఎంచుకోవట్లేదు, సరిగ్గా రావట్లా. మరి విజయ్ దేవరకొండకి ఎందుకో నేను అదే అన్నా. తిరుపతి వెంకన్న స్వామి ఏం చేయలేడు, డైలాగ్ చెప్పినంత మాత్రం స్క్రిప్ట్లో దమ్ము ఉండాలి. స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోకుండా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఇప్పుడు దాకా 5 సినిమాలు వచ్చినాయి వరుసగా. డిఆర్ రామరెడ్డి అని, లైగరు, ఇలాంటి సినిమాలు ఎంచుకుంటే నెంబర్ 1 కాదు 0 పడిపోతాడు విజయ్ దేవరకొండ.
ఇప్పటికైనా స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోండి. కాంబినేషన్ నమ్ముకుంటే ఉన్నారు ఎన్నిసార్లు మీ దండం పెడుతున్నా దయచేసి అర్థం చేసుకోండి. స్క్రిప్ట్ 1కి 10 సార్లు చెక్ చేసుకుని దిగితే హిట్ కొడతాడు విజయ్ దేవరకొండ. స్క్రిప్ట్ చేసిన రావట్లా. మరి వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, వీళ్ళు తీసేది ఏం చేస్తాను నాకే అర్థం కావట్లా. డైరెక్టరే మిస్టేక్, బిలో యావరేజ్. ఇంకా మరి ఫ్లాప్ అని చెప్పను కానీ యావరేజ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. బాగుండాలని కోరుకున్న 100 కోట్లు 200 కోట్లు కొడితే సంతోషపడేవాడిని. అయ్యో నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిన్నవాళ్ళకి చేయదు బాబోయ్. వాళ్ళు తలుచుకుంటే నన్ను మామూలుగా అయ్యారు. నేను వాళ్ళ గురించి మాట్లాడండి. నాకు 2 నచ్చలేదు కానీ మహా అవతార్ నరసింహం చూసారా, అది అదిరిపోయింది. ఈ 2 మీద అది బాగుంది. ఒక మంచి ఎలివేషన్స్తో ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యదేవ్ గారికి క్యారెక్టర్కి రావడానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ సీన్స్, ఆ జైల్ సీన్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ క్లైమాక్స్లో నరకడం కానివ్వండి, అన్నీ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ అన్నలో ఇంత ఉందా, ఇంత యాక్టింగ్ చేయగలడా, ఇంత మంచి సినిమాలు తీయగలడా, ఇండస్ట్రీ కోసం దేవుళ్ళ. మళ్ళీ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. మొన్న ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి వచ్చిండు. ఆ జూలై నెలలో ఏదైనా సినిమా ఆదుకునే సినిమా ఏదైనా ఉందంటే అది కింగ్డమ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆగస్టులో పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు, బట్ ఈ జూలై సినిమాకి అన్ని ఫ్లాప్ సినిమాలు వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. మాస్కులు కట్టుకొని పబ్లిక్ బయటికి వెళ్ళిపోతుంది అన్న టైంలో ఈ సినిమాతో కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్ళ వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడే విధంగా, తెలుగు ఇండస్ట్రీ బద్దలు కొట్టే విధంగా 1000 కోట్లతో ఈ సినిమా ఉండబోతుంది అనేది, 1000 కోట్లు రాబోతున్నాయని చెప్పి పక్కా చెప్పుకోవచ్చు. అన్ని ఎలివేషన్స్ అన్ని సినిమాలోనే అంత బుకింగ్స్ అవుతున్నాయి. బుక్ మై షోలో టికెట్స్ దొరకట్లేదు. ల్యాగ్ కాదు, పార్ట్ 2 కోసం కొంచెం నార్మల్గా స్టోరీ ఉంటుంది, అది ల్యాగ్ కాదు. నిజంగా చెప్తున్నా, మనం చిన్నప్పుడు వేసుకుంటాం బ్యాగ్, ఈ సినిమాలో అస్సలే లేదు ల్యాగ్. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చక్క, ఈ సినిమా బాగాలేదని అంటే మంది పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ కొడతారు, కాకపోయినా నార్మల్ ఆడియన్స్ కూడా కొడతారు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. సినిమా బాగలేదు, తొక్క తోటకూర అలాంటివి ఏమన్నా మాట్లాడితే వాడెవడైనా నా ముందుకు రమ్మని చెప్పన్నా, నేను మాట్లాడతా. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, MD మస్తాన్ బాయ్ అఫీషియల్ అని ఉంటుంది, రాసుకోమని చెప్పు. కావాలంటే నా నెంబర్ కూడా చెప్పమంటే చెప్తా, వాడు నాకు మెసేజ్ చేయమని చెప్పు, నేను మనకి రెస్పాండ్ ఇస్తా, ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తా. కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తుర్రన్నా. అల్లు అర్జున్ అన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ అన్న పోయి నెగిటివ్ ఇవ్వాలి. అల్లు అర్జున్ అన్న ముందుకు వెళ్ళిపోయిండు పుష్ప సినిమాతోని, విజయ్ దేవరకొండ ఈడనే ఉండిపోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ అన్న సినిమా విజయ్ దేవరకొండ సినిమా టాప్ 1 టాప్ 2 వస్తుంది, తర్వాత మేమంతా కిందికి పడిపోతాం, వేరే హీరోలు అందరూ కిందికి వెళ్ళిపోతారనే దురుద్దేశంతోనే ఇవన్నీ నెగిటివ్స్, ఈ ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆపాలి. ట్రోల్స్ చెప్పలేమన్నా, మనలో ఉన్న మన అంతరాత్మ లాంటి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. నాకు ఆ హీరో ఎదగొద్దు, నా హీరోనే ఎత్తుకాలి, మా హీరోనే ఉండాలి, మా హీరో కలెక్షన్సే ఉండాలి, మా అన్ననే 2000 కొట్టాలి, వేరే హీరో రావద్దు ఆడికి అని కొంతమంది ఉంటారు. వాళ్ళ పేర్లు నేను చెప్పా, మీరు తెలుసుకోవాలి. ఓవరాల్గా 10/10 ఇస్తా రైటింగ్ సినిమాకి. సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంతా బాగా అనిపించలేదు. ఏదో 300 కోట్లు 350 కోట్లు అనుకొని ఊహించుకొని వచ్చాను సినిమా, కానీ 100 కోట్లు కూడా ఏది సినిమా. ఎందుకంటే సినిమా స్టోరీ సెకండ్ హాఫ్లో చూపెడతారట, ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ ఏం లేదు, చూసుకోవడానికి ఏం లేదు. సినిమాకి వచ్చినందుకు 350 బొక్క అనిపించింది. యాక్టింగ్ డిఫరెంట్గా చేసిన, అందులో స్టోరీ కనిపించలేదు, స్టోరీ అసలు లేదు సినిమాలో. ఒక మ్యూజిక్ తప్ప అసలు ఏమీ కనిపించలేదు సినిమాలో. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మార్నింగే వచ్చాను, సినిమాలో అసలు ఏం కనిపించలేదు. బ్రదర్ సెంటిమెంట్, చిన్నప్పుడు వాళ్ళ డాడీని విజయ్ దేవరకొండే చంపేస్తే వాళ్ళ అన్న దాని మీద వేసుకొని దానికోసమని శ్రీలంక వెళ్తాడు, దానికోసమే శ్రీలంక స్టోరీ పుట్టింది. అసలు సినిమాలో 80 కోట్లు కాదు కదా, 80 రూపాయల సినిమా కూడా చూపించలేదు. అనిరుద్ మ్యూజిక్ ఒక్కటే సినిమాను కొంచెం కాపాడింది. ఆ 80 రూపాయలు దానికే పెట్టచ్చు. 80 కోట్ల అసలు 80 కోట్లు 150 కోట్లు, నాకు తెలిసి ఇది 10 కోట్లలో సినిమా తీయచ్చు. హీరో రెమ్యునేషన్కి తప్పించి ఈ సినిమాలో 80 కోట్లు అసలు ఎక్కడ కనిపించలేదు. నేను హై ఎక్స్పెక్టేషన్తో వచ్చాను సినిమాకి. ఈ సినిమా ప్రభాస్కి బాహుబలి ఎలా పడిందో అలా పడుతుంది కావచ్చని ఈ సినిమాకి వచ్చాను నేను, కానీ అసలు సినిమా మొత్తం చూసుకొని నవ్వుకోవాల్సిందే, అలా ఉంది సినిమా.
ఈ వైలెంట్ సీన్లు కూడా లేవు. సో అందుకే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు అని చెప్తున్నా. హ్యాపీగా వెళ్ళొచ్చు, సినిమా చూడొచ్చు. నేనైతే 3.5 ఇస్తా. నెగిటివిటీని మాత్రం నమ్మకండి అంతే. కండలు 6 ప్యాక్లు కండలు. డైరెక్షన్ పార్ట్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చింపేసిండో ఇరుగొట్టిండో ఏం చేసిండో కానీ ఆ సినిమా ఎలా ఉందో చూసే తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా అయితే నాకు 5.1 నాదైతే 3.5 రేటింగ్ ఇస్తా. సూపర్ సినిమా, బాగుంది, చూడండి వన్ టైం. విజయ్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత అనిరుద్ బీజిఎం, మన బక్కోడు బీజిఎం కానీ చాలా బాగా కొట్టాడు. ఎక్కడ ఎలివేషన్స్ పడ్డాయి, ఎలివేషన్స్కి తగ్గ బీజిఎం అక్కడ ఇచ్చాడు. అండ్ మేజర్గా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. బట్ ఓవరాల్గా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. సినిమా మోటో ఒకటే అన్న, ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కింగ్డమ్ స్టోరీ. దానికి బ్రదర్స్ అనే ఎమోషన్స్ని యాడ్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో ఏమనుకున్నాడో మరి, రైటింగ్ ప్రాబ్లమా లేకపోతే స్క్రీన్ ప్లే ప్రాబ్లమా లేకపోతే సెకండ్ పార్ట్ తీద్దామని అనుకున్నాడో మరి ఏమో తెలియదు. కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టరు. అండ్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరు, రెండు క్యారెక్టర్స్ కూడా డమ్మీ అయిపోయాయి. విలన్ అయితే చెప్తున్నా కదా, క్లైమాక్స్ పోర్షన్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న, రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గా వెళ్ళిపోతుంది. విలన్ని కొడుతుంటే కూడా మనకు కనీసం కొట్టాలన్న కసి కూడా రాదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు జెర్సీ ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఇది ఒక యాక్షన్ మూవీ డ్రైవ్ అన్నాడు. బట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సినిమా. ఒకటైతే చెప్పచ్చు, విజయ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఫ్యాన్స్ కానీ ఒక మంచి సాలిడ్ హిట్ పడుతుంది. ఒక ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ తర్వాత అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మళ్ళీ యావరేజ్ ఫిలిమే అని చెప్పచ్చు. బట్ నెక్స్ట్ హిట్ మూవీ కోసం అయితే చూడాలి. సెకండ్ పార్ట్ అయితే వేస్ట్ అన్న దీనికి కోసం తీసేసి. కింగ్డమ్ మూవీ అయితే బాగా ఇచ్చి పడేసిండు, ఖాళీ మొత్తం మామూలు లేదనమాట. అసలు చూసుకుంటా ఉంటే అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారన్నమాట. అంటే సినిమాలో సత్యదేవ్ గారు లేకుంటే విజయ్ దేవరకొండ గారు లేకుంటే భాగ్యశ్రీ గారు లేకుంటే ఇంకోరు కనిపించనమాట. డైరెక్టర్ గౌతమ్ తిల్లూరి గారు, ఆయన అసలు డైరెక్షన్కి వేరే లెవెల్లో ఉంది, మొత్తం వేరే లెవెల్ ఉంది మొత్తం. అంటే ఒకటైతే మిస్ అయింది అనమాట. సాంగ్ ఉందన్నమాట ఒకటి అమ్మాయి సాంగ్ ఒకటి మిస్ అయింది. అంటే 1920s నుంచి దాని తర్వాత 1980లో ఎండ్ చేస్తారు అన్నమాట స్టోరీ. దాని నుంచి ఒక గిరిజనంతగా సంథింగ్ మనం ట్రైలర్ చూపించిన విధంగా ఆ విధంగా వస్తుంది అన్నమాట స్టోరీ. లాస్ట్కి వచ్చేసరికి ఓకే వన్ టైం వాచ్ మూవీ అయితే వేరేలో ఉంది, చూడండి, డూ వాచ్ ఆన్ థియేటర్స్. ఓకే ఫైన్. పాయింట్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. రిమైనింగ్ అంతా యాక్టింగ్ అన్న, సత్యదేవ్, ర్యాంప్, వెంకటేష్ గారి యాక్టింగ్, విలన్ వెంకటేష్ గారు. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కానీ ఉందంటే ఉంది అన్నట్టు అనిపించింది. ఇంకా మేబీ ఎక్స్టెండెడ్గా ఏదైనా పెట్టి ఉండొచ్చు, స్కోప్ ఉన్నా ఎక్కడా లేదు. తను హీరోయిన్ కాదు, ఆవిడ ఒక ఆర్టిస్ట్ అనేలాగా అనిపిస్తుంది అంతే. అదే అన్నాను, అందుకే చెప్తున్నాను, ఇంకా ఏదైనా పెట్టే స్కోప్ ఉన్నా తీసేశారు. కొన్ని నాకు నచ్చిన బీజిఎమ్స్ ఎక్కడ ఏం కావాలి, ఎలివేషన్స్ అంతా, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే, అంటే సెకండ్ పార్ట్ తీయాలనే థాట్ పక్కన పెట్టి ఈ పార్ట్ జనాలకి అందంగా ఇవ్వాలనే ఆలోచన ఉండుంటే ర్యాంప్ సినిమా అయ్యి ఉండేది. బట్ ఆ ఇన్కంప్లీట్నెస్ వల్ల కొంచెం చాలా డిసప్పాయింటెడ్ నేను. బాగుంటుంది అన్న, అంటే ఆయన కట్అవుట్కి కావాల్సిన ఎలివేషన్స్ పడతాయి, కట్అవుట్స్ కావాల్సిన డైలాగ్స్ పడతాయి, ఇలా అన్నీ పడతాయి. కాకపోతే స్టోరీ విధానం కానీ మెయిన్గా చెప్పాలి, గౌతమ్ గారు ఎమోషనల్ సీన్స్ తీయడంలో తోపు. ఆయన కూడా ఎక్కడో మిస్టేక్ జరిగింది అనే ఫీలింగ్ ఉంది. ఓవరాల్గా పర్లేదన్నా. కొండన్న నువ్వు చెప్పావు, వెంకన్న స్వామిని అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో వెళ్ళి కూర్చుండా అని. ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమాతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా కొండన్న ఇటు కొట్టినాడియా. రాయలసీమ భాషలో అయితే ఆ యాస అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కొట్టేస్తాడు. కింగ్డమ్ లో కొండన కండాలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసామనుకో, కుర్రాళ్ళ గులాబ్ జాములు గల్లంత అయిపోతాయి, అటు ఇటు తిరిగిపోతాయండి అనమాట.
మేడం స్కోప్ ఎందుకు, ఆ మూవీకి తగ్గట్టుంది. సత్యదేవన్న క్యారెక్టర్ అయితే అన్నవరానికి ఫేమస్ సత్యనారాయణ స్వామి. ఈ మూవీలో క్యారెక్టర్ సత్యదేవన్న ఫేమస్. కేరళ అయితే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూసాక కేరళ అయితే గుర్తొచ్చేది వెంకటేష్ అన్న క్యారెక్టర్. అనిరుద్ధి బీజిఎం అయితే ఈ తలకాయ అయితే ఇటు ఒక గంట సేపు కొట్టుకున్న బ్రో. ఈ షోలు ఇట్లా బ్లర్ అయిపోయినాయి, ఇంకేం లేదు. మెంటల్ మాస్, ఊరా మాస్ మూవీ. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఊరా మాస్. అసలు వెంకటేశ్వర స్వామి దేవుడిని నమ్ముకున్నాడు, ఎవడు అన్యాయగాడు బ్రో. ఓవర్ ఏం లేదు ఈ మూవీలో. గౌతమ్ తిన్ననేర్ గారి యాక్షన్ సీన్స్ అయితే అల్టిమేట్ బ్రో. ప్రతి ఒక్క నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోడికి నేను ఏం చెప్పలేను, కానీ మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. అన్ని లాంగ్వేజ్లో లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ మూవీ 100 రెట్లు కొండ మీద శిఖరాన్ని నిలబెట్టాడు మా కొండన్నకి. ఈసారి కొండను మా గుండన్న, కొండను మా గుండె. ఆ రాళ్ళని పర్వతాలు పగలగొట్టుకొని వచ్చేసాడు. ఇవాళైతే ఇచ్చి పడేసాడు బ్రో. ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం, ఒక డియర్ కామ్రేడ్, ఈ మూడింటిని మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో, ఒక లవ్, ఒక యాక్షన్, ఒక రొమాన్స్ అన్ని కలిపి కొట్టేశాడు ఈ మూవీ తోటి. చప్పి పడేశాడు. హైలైట్ సీన్స్ అన్నదమ్ముల మధ్య కొట్టుకోవటం, ఆ సీన్స్, ఆ జైల్ సీక్వెన్స్ అసలు అల్టిమేట్ బాగుంటుంది బ్రో. అసలు ఆ మూవీస్ ఆ సీన్స్ అయితే మొత్తం ఆర్మీ డ్రెస్ వేసుకోవటం, ఫైట్స్, ఇయాటితోటి 5 నిమిషాలు చావోరేవో తేల్చేస్తాడు చూసిన, అది మొత్తం తగలబెట్టేస్తాడు. సినిమా ఇండస్ట్రీని తగలబెట్టేస్తాడు ఈ మూవీ తోటి. ఇచ్చి పడేశాడు. 4.5 ఇవ్వచ్చు. Day 1 100 crores కలెక్షన్. అన్న నేను ఇప్పుడే కింగ్డమ్ అనే సినిమా తీసి వచ్చిన అన్న. ప్రీమియర్ షో మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలర్ ఆ రేంజ్ లో హైప్ లేపారు కాబట్టి ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, ఆన్ స్క్రీన్ మీద జరిగింది ఒకటి భయ్య. ఎందుకనంటే ఓన్లీ మూవీ ఎవరి కోసం చూడాలంటే సత్యదేవ్ గారి కోసము, విజయ్ దేవరకొండ గారి కోసం, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడొచ్చు భయ్య. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ బిఫోర్ 35 minutes విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ లో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్ కూడా చాలా బాగా హైలైట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇద్దరు బ్రదర్స్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మూవీలో డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ రిలేషన్ ని మామూలుగా రిలీజ్ కాకముందు ఒక రకంగా చూపించారు. ఇక్కడ ఆన్ స్క్రీన్ లో ఏంటంటే ఏదో ఒక గెస్ట్ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది అదొకటి ఏంటంటే మైనస్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకోటి విజయ్ దేవరకొండ అభిమానులు మెయిన్ గా డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడ అంటే ఒక సాంగ్ ఉంటుంది హీరో హీరోయిన్స్ కి ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయకపోవడం, ఆ విషయంలో కూడా డిసప్పాయింట్ అవుతున్నాము. ఇంకోటి మూవీని ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ బాగా ల్యాగ్ చేసి సాగదీయడం అన్న అదొక్కటి మైనస్ డిసప్పాయింట్ అన్న. బాగా ల్యాగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ లో బోరింగ్ అనిపించినా కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్ విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఏ మాట కామాట అన్న సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మూవీ. అలా అని చెప్పేసి ఏంటంటే కాస్త ల్యాగ్ చేసి అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి సాంగ్స్ లేకపోవడం అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి కాస్త ల్యాగ్ చేసుకుంటూ రావడం అదొక డిసప్పాయింట్మెంట్. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఇన్ 35 minutes బిఫోర్ మాత్రం నిజంగా అసలు అరాచకం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఊచ కోత కోసిండు భయ్య విజయ్ దేవరకొండ. ఆడియన్స్ అందరు ఏంటంటే ఒక 1 time చూడొచ్చు భయ్య మూవీని. 1 time చూడాల్సిన సినిమా మూవీ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న. కేవలం అనిరుద్ధ్ కోసం వచ్చాను. విజయ్ దేవరకొండ స్టోరీ ఎంచుకోవడం అయితే ప్రాపర్గా లేదు. ఏం బాగలేదంటారు మూవీలో? అసలు స్టోరీయే బాగాలేదు, రొటీన్ స్టోరీ. ఎవరు చూసినా సరే ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఎలివేషన్ పనలేదు. ఒక్క అనిరుద్ధ్ మ్యూజిక్ తప్పించి సినిమాలో ఏం లే. అనవసరంగా అనిరుద్ధ్ మ్యూజిక్ని వేస్ట్ చేస్తున్నారు తప్ప సినిమాలో ఏం లే. టోటల్ నిల్. అంటే మూవీలో అందరూ 35 minutes బాగుందని చెప్తున్నారు కదా. నాకేమనిపించలేదు. మరి వాళ్ళకి ఏం చూసారో, మరి వాళ్ళకి ఏం నచ్చిందో, ఎందుకు లేపుతున్నారో నాకు తెలియట్లేదు. మరి ఫ్యాన్స్ ఏమో నాకు తెలియదు. అదే సినిమాలో ఎవరికో చెప్తున్నాను, నాకేమనిపించదు. వాస్తవానికి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఫస్ట్ డే రోజు మనం వచ్చాము. మనకు చూసుకుంటే కింగ్డమ్ అనే మూవీ మనకి చాలా బాగుంది అని చెప్పుకుంటే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్తాను, ఏ కింగ్డమ్ అది ఇది మేము 2 months నుంచి ఆ సాంగ్ వింటున్నాము. చీకట్ల దారుల్లో ఆ సాంగే లేదు, ఏం చెయ్యాలి? కానీ మూవీ అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ మొత్తం మీరే చేశారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నానూరి 2.0 కంబ్యాక్ విజయ్ దేవరకొండ.